వెల్కమ్ టు శశి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్. ఈరోజు క్లాస్లో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి స్ట్రైట్ లైన్స్లో స్లోప్ ఆఫ్ లైన్ మీద కొన్ని ఫార్ములాస్ తెలుసుకొని వాటి మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. స్లోప్ ఆఫ్ లైన్ Here, listen here. The line L cut the x-axis in positive direction, measured anti-clockwise direction. The angle is theta. Theta lies in between 0 less than equal to theta less than equal to 180 degree. If theta is the inclination of the line, slope of line represented by m equal to tan theta. This is the formula for slope of line. The line L makes an angle theta with x-axis in positive direction, measured anti-clockwise direction. If theta is the inclination of line and tan theta is called slope of line. Slope represents letter m. M is equal to slope of line. The formula is tan theta. స్లోప్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. స్లోప్ ఆఫ్ హారిజంటల్ లైన్ ఈజ్ 0. స్లోప్ ఆఫ్ x-axis is 0. Slope of vertical line is not defined. ఇన్ఫినిటీ అని చెప్పచ్చు. స్లోప్ ఆఫ్ y axis is not defined. ఇన్ఫినిటీ అవుతుంది. స్లోప్ ఆఫ్ y axis is not defined అన్నమాట. ఇవి స్లోప్ మీద ఉండే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఫార్ములా స్లోప్ ఆఫ్ లైన్ జాయినింగ్ 2
two points. Slope of line joining two points. If a line capital A x1 comma y1 and b x2 comma y2 are joining points, then formula for slope of line AB, y2 minus y1 by x2 minus x1. If capital A is equal to x1 comma y1 and b is equal to x2 comma y2 or line joining points, then m equal to slope of line AB m equal to slope of line AB equal to y2 minus y1 by x2 minus x1 or y1 minus y2 by x1 minus x2. This is the formula for slope of line joining two points. If the line joining capital A x1 comma y1 and b x2 comma y2, m is equal to slope of line AB. The formula y2 minus y1 by x2 minus x1 or y1 minus y2 by x1 minus x2. మనము స్లోప్ ఆఫ్ లైన్కి రెండు ఫార్ములాస్ నేర్చుకున్నాం. ఇఫ్ థీటా ఇస్ ద ఇన్క్లినేషన్ ఆఫ్ లైన్, దెన్ స్లోప్ m ఈక్వల్ టు tan theta. If the line joining two points capital A x1 comma y1 and b x2 comma y2, slope of line AB y2 minus y1 by x2 minus x1. ఇప్పుడు ఈ రెండు ఫార్ములాస్ మీద కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, వాటిని చూద్దాం. ఎగ్జాంపుల్ 1లో ఫస్ట్ది, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3 comma minus 2 and minus 1 comma 4. Let capital A 3 comma minus 2 x1 y1, capital B minus 1 comma 4 x2 y2. So, 2 points ఉన్నప్పుడు స్లోప్ ఫార్ములా అప్లై చేయాలి. m ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ AB y2 minus y1 by x2 minus x1. Here the y2 value is 4. ఇక్కడ y2 ప్లస్లో 4 అప్లై చేయాలి. y1 minus 2 ఫార్ములాలో మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, 4 plus 2. x2 value is minus 1, x1 3, minus 1 minus 3, 4 plus 2, 4 plus 2 6 అవుతుంది, minus 1 minus 3 minus 4. ఇక్కడ దీన్ని 2తో క్యాన్సిల్ చేస్తే 2 3s 2 2 ప్లస్ డివైడ్ బై మైనస్ మైనస్ అవుతుంది. అప్పుడు స్లోప్ వాల్యూ ఏమవుతుందంటే -3/2. నెక్స్ట్ ఇదే ఎగ్జాంపుల్లో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3 comma minus 2 and 7 comma minus 2. ఫస్ట్ పాయింట్ని లెట్ ఏ అనుకుందాం. లెట్ ఏ 3 comma minus 2 x1 y1, b 7 comma minus 2 x2 y2. m ఈక్వల్ టు స్లోప్ ఆఫ్ లైన్ ఏబి ఫార్ములా అప్లై చేద్దాం.
slope of line AB y2 minus y1 by is equal to x2 minus x1. Slope of line AB equal to y2 minus y1 by x2 minus x1. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. y2లో -2 ఉంది, -2 పెట్టాలి. y1లో కూడా -2 ఉంది, ఈ మైనస్ ప్లస్ అవుతుంది, -2 + 2 బై x2లో 7 x1లో 3 ఉంది, ఇక్కడ -3 -2 + 2 0 అవుతుంది, -2 + 2 0 బై 7 - 3 4 0 బై ఎనీ నంబర్ 0. అంటే ఇక్కడ స్లోప్ ఆఫ్ లైన్ ఏబీ వాల్యూ 0 వచ్చింది. ఎప్పుడైతే స్లోప్ ఆఫ్ లైన్ ఏబీ 0 వచ్చిందంటే అప్పుడు ఆ ఏబీ లైన్ ఏమైతే చెప్పండి, ఆరిజెంటల్ లైన్. ఎందుకు? స్లోప్ ఆఫ్ ఆల్ ఆరిజెంటల్ లైన్స్ 0 అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏబీ స్లోప్ 0 వచ్చిందంటే ఈ లైన్ ఖచ్చితంగా ఏ నుంచి బి జాయిన్ చేసిన ఏ టైప్ ఆఫ్ లైన్ అవుతుందంటే ఆరిజెంటల్ లైన్ అవుతుంది అన్నమాట. సేమ్ మోడల్ ప్రాబ్లమే. నెక్స్ట్ ఎగ్జాంపుల్లో ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ 3, -2 and 3, 4. లెట్ క్యాపిటల్ ఏ 3, -2. This is x1, y1. Capital B 3, 4. x2, y2. M equal to slope of line AB. Slope of line AB. Formula y2 minus y1 by x2 minus x1. ఇక్కడ y2లో 4 సబ్స్టిట్యూట్ చేయాలి. y1లో -2 ఉంది, మైనస్ అవుతుంది, 4 + 2. x2 ప్లస్లో 3, ఇక్కడ మైనస్ అట్లే రాయాలి. x1 ప్లస్లో కూడా 3నే. అప్పుడు m ఈక్వల్ టు 4 + 2 6/0. ఎనీ నంబర్ బై 0 ఇన్ఫినిటీ అవుతుంది అనమాట, నాట్ డిఫైన్డ్. 6/0 అంటే ఇన్ఫినిటీ, అంటే నాట్ డిఫైన్డ్. ఇక్కడ చూడండి, స్లోప్ ఇన్ఫినిటీ లేకపోతే నాట్ డిఫైన్డ్ ఇచ్చిన అంటే అది ఏ టైప్ ఆఫ్ లైన్ అవుతుంది? వర్టికల్ లైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ స్లోప్ మీద ఇంకొక క్వశ్చన్. Find the slope of the line making inclination of 60 degree with the positive direction of x-axis. ఇక్కడ ఒక లైన్ వచ్చేసి x-axis 60 డిగ్రీతో కట్ చేస్తూ ఉంది. అంటే x-axisతో కట్ చేసినప్పుడు ఆ తీటా ఉన్నప్పుడు అప్పుడు స్లోప్కి ఎంకి ఫార్ములా tan తీటా అప్లై చేయాలి. గివెన్ దట్ inclination of line theta 60 degree. M is equal to slope of line formula that equal to tan theta. Theta plus 60 degree substitute చేయాలి. tan 60 degree, the value of tan 60 degree √3. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము స్లోప్ ఆఫ్ లైన్ మీద యాంగిల్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమి, పాయింట్ ఉన్నప్పుడు ఫార్ములా ఏమి, దాని మీద కొన్ని మోడల్ ఎగ్జాంపుల్ చేసాము. నెక్స్ట్ వీడియోలో ప్యారలల్ లైన్ కండిషన్స్, పర్పెండిక్యులర్ లైన్ కండిషన్స్, యాంగిల్ బిట్వీన్ స్లోప్స్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, సెసి మ్యాథ్స్ కోచింగ్ సెంటర్ ఇది ఇంటర్ స్టూడెంట్స్కి ఉపయోగపడే విధంగా దీన్ని క్రియేట్ చేస్తున్నాను. మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. సాధ్యమైనంత వరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే పర్వాలేదు, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేయండి. మరియు వీడియోస్ని
లైక్ చేయండి.